పిల్లలందరూ చేసే తప్పు ఏంటంటే అమ్మ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ టైంలో కూర్చొని ఒక వారం రోజులు కూర్చొని చదివేయచ్చు. అవదమ్మా. అది ఎవ్రీ వీక్ ఆ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తము ఏదో ఒక సోర్స్లో నుంచి, అంటే ఇప్పుడు మన దగ్గర అనుకోండి ఎవ్రీ సండే క్లాస్ పెడతాము, ఆ వీక్లో జరిగినవి మొత్తం కవర్ చేస్తాము ఒక 3 అవర్స్లో. ఓకే, ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ వీకెండ్ ఎవ్రీ సండే మార్నింగ్ 6:30 నుంచి 9:30 వరకు కరెంట్ అఫైర్స్ కంపల్సరీ అమ్మా. దేనికైనా సెలవిస్తామేమో కానీ ఇప్పుడు మొన్న మహాశివరాత్రి ఏమైనా ఆపుతాం కానీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఆపం. ఎందుకు ఆపము అంటే ఇప్పుడు ఈ వీక్ దాపామనుకోండి నెక్స్ట్ సండే నేను 2 వారాలు చెప్పాలి. వారం చెప్తా, ఎందుకంటే స్కిప్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పొరపాటున పిల్లడు అదృష్టం బాగోక మా అదృష్టం బాగోక మనం వదిలేసిన వారంలో నుంచి 2 బిట్లు పడినాయి అనుకోండి అమ్మా, జీవితాలు తారుమారైపోతాయి. సో అంటే 2 మార్కులు అంటే యూజువల్గా రెగ్యులర్ లైఫ్లో పెద్ద కన్సిడర్ చేయం, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేక్స్ ఎ లాట్ అమ్మా. 2 మార్కులు అక్కర్లేదు తల్లి, 1 మార్క్ డిఫరెన్స్ కూడా దట్ మేక్స్ ఎ లాట్. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీ వీక్ ఆ వారంలో ఏమైతే జరిగిందో అవి ఖచ్చితంగా సొంత చేత్తో నోట్స్ రాసుకోవాలి క్లాస్ జరుగుతున్నప్పుడు. అంతేగాని క్లాస్కి వెళ్లకుండా ఆడెవడో రాసిన నోట్స్ని వాడికి అర్థమయ్యేటట్టు రాసుకుంటాడు. అది మీకు అర్థం కావాలని ఏం లేదు. వాడికి గుర్తులేని పాయింట్ రాసుకుంటాడు, తెలియని పాయింట్ రాసుకుంటాడు. అంటే వాడు కొన్ని వదిలేసి ఉంటాడు క్లాసులో చెప్పినవి. సో అందుకని లైవ్లో క్లాస్లో కూర్చొని విని సొంత చేత్తో నోట్స్ రాసుకోవాలి. అలానే చూజ్ ఎనీ న్యూస్ పేపర్, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు పేపర్ అవ్వచ్చు. ఒక న్యూస్ పేపర్ చూజ్ చేసుకొని దాంట్లో బిజినెస్ పేజ్ ఉంటుంది. బిజినెస్ పేజీలో కొత్తగా కంపెనీలు ఏమొచ్చినాయి, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, Q1లు Q2లు, బ్యాంక్ రిజల్ట్స్, మెర్జర్లు, ఎమాల్గమేషన్స్, ఈ బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చే మార్పులు, కొత్త కొత్త వస్తువులు కనుగొంటే అట్లాంటి ఇవన్నీ కూడా వాళ్ళు కంటిన్యూస్గా సొంతగా నోట్స్ రాసుకోవాలమ్మా కరెంట్ అఫైర్స్కి. దానికి అస్సలు షార్ట్ కట్ లేదు. విత్ ఓన్ హ్యాండ్స్ రాసుకోవాలి. అలా రాసుకుంటేనే కరెంట్ అఫైర్స్లో సక్సెస్ అవ్వగలదు.